హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈ సంవత్సరం 2025-26వ సంవత్సరం ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు లాభదాయకంగా ఉండాలని, ప్రతి పంట వేసేటువంటి పంటలోనూ లాభదాయకంగా మంచి దిగుబడి సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం మనము శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని గట్టిగా మొక్కుని రావడం అయితే జరిగిందండి. ఈ సంవత్సరమైనా ప్రతి ఒక్క రైతు మహాసులకు మంచి లాభదాయకంగా ఉండాలి. అదేవిధంగా మనం వేసినటువంటి ప్రతి పంట కూడా అన్ని రకాల చీడపీడలను తట్టుకొని మనం చేపట్టేటువంటి సమగ్ర చర్యలకు అనుగుణంగా పంట దిగుబడి అనేది బాగా రావాలన్న ఉద్దేశంతో శ్రీ స్వామివారిని అయితే మనం దర్శించి తలనీలాలు సమర్పించి రావడం అయితే జరిగింది. సో మనము ఏదైతే శ్రీవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళే ముందు రోజు వడ్లు అనేది చల్లుకోవడం జరిగింది. మన యొక్క పొలంలో 3 ఎకరాల పొలంలో మనం వడ్లయితే చల్లుకోవడం జరిగిందని చెప్పాను. సో దానికంటే ముందు మనం పత్తి కూడా వేసుకోవడం జరిగింది. సో ఈ రెండు కూడా కంప్లీట్ చేసుకొని మనం శ్రీవారి దర్శనం అయితే చేసుకొని రావడం జరిగింది. సో శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత వచ్చి చూసేసరికి ఇక్కడ మనకైతే మొలకలు అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చాయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. సో 80% వరకు మొలకలు అయితే రావడం జరిగింది. సో మనకు ఒకే ఒక్క వర్షం పడింది. సో ఇయాల్టికి మనం నిలబడినటువంటి బిట్టు కనుక చూసుకున్నట్లయితే ఇది మన యొక్క పత్తి బిట్టు. మనం ప్రజెంట్ అయితే నీళ్ళ పారకం అయితే చేసుకుంటున్నాము. ఇయాల్టికి పత్తి పెట్టి ఎగ్జాక్ట్గా మనము 15 రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది. కానీ మనం పొడి దుక్కిలో వేసుకున్నాము. ఒక వారం రోజుల క్రితం మాత్రం మనకు ఒక మంచి వర్షం అయితే రావడం అయితే జరిగింది. సో దుక్కి తడిచేలా ఒక వర్షం అయితే రావడం అయితే జరిగింది. ఆ వర్షానికి గింజలు నాని మనకైతే మొలకెత్తడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే చావు మొక్కలు ఏవైతే ఉన్నాయో నిన్నైతే మనం పెట్టడం జరిగింది. అవి మొలకెత్తాలంటే తడి ఉండాలి. నిన్న వెయిట్ చేసాము, మొన్న పెట్టాము, నిన్న వెయిట్ చేశాము. నిన్న కూడా వర్షం అనేది లేదు. సో ఈ రోజైతే నీళ్ళ పారకం అయితే చేసుకుంటున్నాము, తప్పదు కాబట్టి. సో ప్రజెంట్ మీరు మొలకలు ఏ విధంగా వచ్చాయో మీరు ఒకసారి చూసుకోవచ్చండి, మీకు సో ఇది మన యొక్క పత్తి గింజలు ఏ విధంగా మొలకలు వచ్చాయో మీరు చూసుకోవచ్చు. సో ప్రజెంట్ మధ్య మధ్యలో మీకు కనబడతా ఉండొచ్చు. సో అక్కడక్కడ వచ్చేసి మనకు ఒక 20-25% మనకు మొలక శాతం అనేది రాలేదండి. సో మనకు దగ్గర వచ్చేసి ఎక్కువలో ఎక్కువ మనకు వచ్చినటువంటి మొలక శాతం చూసుకున్నట్లయితే 75-80% అయితే రావడం అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు మొలకలు ఏ విధంగా వచ్చాయో. సో ఇది ఎగ్జాక్ట్గా ఒక 7 days మొక్క ఇది. సో 2 ఆకులు కంప్లీట్ అయ్యి 3వ ఆకు 4వ ఆకు అయితే వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా 1 వీక్ 7 రోజులు అవుతుంది మొక్క, అంటే తడి తగిలి. సో గింజకు తడి తగిలి ఎగ్జాక్ట్గా 1 వీక్ అవుతుంది. సో అంటే దగ్గర ఇది ఒక 3 నుంచి 4 రోజుల మొక్క. ఇది 3 రోజులు నానుతుంది గింజ, 4వ రోజు బయటికి వస్తుంది. 3 నుంచి 4 రోజుల మొక్క. సో ప్రజెంట్ అయితే మనమైతే నీళ్ళ పారకం అయితే చేసుకుంటున్నామండి. సో వర్షం అయితే పడేటువంటి అవకాశం అయితే లేదు. మొబ్బు అయితే అవుతుంది, కానీ చుక్క నీళ్ళు అయితే కింద అయితే పడతలేదండి. సో ఈ సంవత్సరం అయితే అసలు చాలా దారుణం. వర్షాలు బాగా ఉన్నాయని చెప్పారు, కానీ చూస్తే మనకి ఇక్కడ వర్షాలు అనేవి అసలు కనబడేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు స్టార్టింగ్లోనే ఎండాకాలంలో కొట్టినటువంటి వర్షాలు ఇప్పుడు వర్షాకాలంలో లేవు. ప్రతి ఒక్క పత్తి రైతు యొక్క బాధ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అందరు గింజలు వేసుకొని ఉన్నారు. చాలామంది కూడా ఈ ఆల్రెడీ గింజలేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఈ సంవత్సరం అయితే చాలా దెబ్బతీసింది ఈ వర్షం ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకు. సో ఈ వాతావరణం అంతా అనుకూలంగా ఉండాలి అన్న మనమైతే శ్రీవారి దర్శనం కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే నాకు గత 2-3 years నుంచి ఎప్పుడైనా సీజన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే కామన్గా అయితే సీజన్ అయితే స్టార్ట్ చేస్తాము. గింజలు అమ్మడం కావచ్చు, మనం ఏదైనా పెట్టుకోవడం కావచ్చు, ఏదైనా కానీ మనం అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకు కొంచెం శుభప్రదంగా ఉంటుందన్న ఒక చిన్న సదుద్దేశంతో మనమైతే ఆ విధంగా చేస్తాం. ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు అందరికీ కూడా బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం మంచి దిగుబడి రావాలి. సో అందరి రైతు మహాసోదరులకు మంచి దిగుబడి రాగలిగితేనే మనం పెట్టేటువంటి పెట్టుబడికి ఒక విలువ ఉంటుందండి. సో కాబట్టి మనం అందించేటువంటి మందులు కూడా ఒక విలువ ఉంటుంది, మనం అందించేటువంటి విత్తనాలకు కూడా ఒక విలువ ఉంటుంది. సో కాబట్టి రైతులు బాగుంటేనే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పంట బాగుండాలి అన్న సదుద్దేశంతో మనమైతే దర్శనం అయితే చేసుకొని రావడం జరిగింది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే మనం అయితే పత్తి మొలక శాతం అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో మనం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే వచ్చి చూసేసరికి మనకి ఈ విధంగా అయితే మనకైతే ఉంది. ప్రజెంట్ ఇది 7 days అవుతుంది ఎగ్జాక్ట్గా తడి తగిలి, మొక్కకి తడి తగిలి ఎగ్జాక్ట్గా 7 days అవుతుంది. ప్రజెంట్ అయితే నీళ్ళ పారకం అయితే చేసుకుంటున్నాము.
ఇది అయిన తర్వాత ఒకసారి గుంటకు తోలించుకోవడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే గడ్డి అనేది మొలుస్తూ వస్తూ ఉంటుంది. సో మనం ఒకసారి మొక్కకు గాలి పారించడం తర్వాత, గాలి పారించిన తర్వాతనే మొక్క ఇంకా స్టాండర్డ్గా స్పీడ్గా పైకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ తడి ఆరిన తర్వాత మనం ఒకసారి పాటు చేసుకోవడం జరుగుతుంది. సో అది కూడా మీకైతే క్లియర్గా చెప్తాను. అండ్ దీంట్లో ఎటువంటి ఎరువులు, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తాను అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలుపుతానండి. సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే మన మారుతి రైతు నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పత్తిలో తీసుకునేటువంటి మెలకువల గురించి మీకు ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కటి అయితే తెలుపుతాను. వీలైన ఇప్పుడు నేనైతే సాలు పద్ధతిని పాటించాను. అంచు పద్ధతిలో ఉన్న వారికి ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా సాలు పద్ధతిలో ఏదైతే వేసుకున్నారో అంటే అధిక సాంద్రత పద్ధతిలో చేసుకున్న వాళ్ళకి, అదేవిధంగా అంచు తోటలో వేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే విధానాన్ని గురించి మీకు విడివిడిగా అయితే తెలపడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి పత్తి పంటలో తీసుకునేటువంటి ప్రతి మెలకువ గురించి మనమైతే క్లియర్ కట్గా అయితే తెలుపుతామండి. సో కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే చూసుకుంటే మనం 7 రోజులకి మనమైతే నీళ్ళ పారకం అయితే చేసుకుంటున్నాము. అండ్ మొక్క చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్గా తడి తగిలి 7 రోజులు అవుతుంది. మొక్క చూసుకున్నట్లయితే 3 నుంచి 4 రోజుల వయసుకు అయితే ఉందండి. సో ప్రజెంట్ దీనికి మనం తడి ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం చావు గింజలు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. అక్కడక్కడ మొలకలు రాలేదు కదా, ఆ మొలకలు రాని చోట్ల మనం గింజలు అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఆ గింజలు మొలకెత్తాలంటే తడి ఖచ్చితంగా కావాలి. నిన్న వెయిట్ చేసాం, నిన్న వర్షం అయితే లేదు. సో కాబట్టి ఈ రోజు అయితే మనమైతే ఈ గింజలు అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇది పూర్తిగా మొలకెత్తిన తర్వాత మొదటి పాటు అయిన తర్వాత దాని తర్వాత మనం ఏమైనా స్ప్రేయింగ్. సో మినిమం మనం పత్తికి వచ్చేసి మినిమం 30 డేస్ 25 to 30 డేస్ మధ్యలో స్ప్రేయింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడే అయితే మనం ఏం స్ప్రే అయితే చేయము. సో మీకు చెప్తాను, చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆ రోగానికి అక్కడ ఉండేటువంటి పరిస్థితికి తగ్గట్టుగా మీకైతే స్ప్రేయింగ్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా పాటించి మంచి యాజమాన్య పద్ధతిని అవలంబిస్తారని, మంచి దిగుబడిని సాధిస్తారని మనసారా కోరుకుంటూ మీ హుసేన్ నాయక్ అండి, మారుతి రైతు నేస్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.